తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం అంటూ ఆహాహాహాహా ఎంత బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు చూడండి, ఎంత శుభ్రంగా వాడుకుంటారు చూడండి మన పైసల్ని. 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు. రాహుల్ 5 గ్యారంటీల హామీలు నమ్మించేందుకు రాష్ట్ర నిధులు, ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం. ఇగో చూడుర్రి, నన్ను కోసినా అదనంగా ₹1 కూడా రాదు, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము 6 కోట్లతో కేరళ రాష్ట్రంలో పత్రికా ప్రకటనలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయాలకు తెలంగాణ రాష్ట్ర ఖజానా ఏటీఎంలో మారిందని అధికారికంగా ఒకసారి చూడండి ఎంత బ్రహ్మాండంగా వాడుకుంటారంటే ఆహా, ఇంకా ఏమున్నది, ఇంకా అధికారంలోకి ఎందుకు వచ్చిరన్నట్టు చూడుర్రి, వీళ్ళ ఆలోచన చూడండి ఒకసారి. మన పైసలు తీసుకుపోయి ఆడ ఖర్చు పెడుతున్నారు ఆ ఎన్నికల కోసానికి. అంతంత పెద్ద యాడ్స్ అవసరమా? ఎవరు అడిగినరు? కాకపోతే మా పార్టీ మేము అధికారంలోకి అక్కడ కూడా రావాలి కానీ మా పైసలైనా, నేను చెప్పేది అది, మా పైసలైనా ఖర్చు కావాల్సింది. మీరు పెట్టుకోరా, ఎంత పెద్ద యాడ్లు వేసిరు చూసిరా మీరు. కొంత అనధికారికంగా మరింత సొమ్మును మళ్లిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజల డబ్బును మంచినీళ్ళ ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ సొమ్ముతో కాంగ్రెస్ సోకులు పడుతున్నదంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు తాజా కేరళ ఎన్నికలనే ఉదాహరణగా చూపుతున్నారు. ప్రముఖ పత్రికల్లో ప్రకటన. ఆ కేరళ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడావిడి చేస్తోంది. ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫిబ్రవరి 25న ఒకసారి, మార్చి 3వ తేదీన మరోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రగతి పేరుతో ప్రకటనలు ఇచ్చింది. రాష్ట్ర I&PR శాఖ ఈ ప్రకటనలు జారీ చేసింది. ఇందుకోసం 6 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినట్టు తేలింది. ఇన్నారులా 6 కోట్ల రూపాయలు అక్షరాల తెలంగాణ ప్రజల సొమ్ము కేరళ ఎన్నికల కోసానికి, అడ్వర్టైజ్మెంట్లు వేయడం కోసానికి. మేము ఇక్కడ బ్రహ్మాండంగా పొడి చేసినాం, పీకేసినాం, కట్టలు కట్టేసినాం, ఇక్కడ అభివృద్ధి అంతా పొంగి పొర్లుతూ ఉన్నది, దార వస్తూ ఉన్నాం మేము, కాబట్టి మాకు ఓట్లు వేయాలని చెప్పన్నారు. మహారాష్ట్రలో ఏమేసారు, ఢిల్లీలో ఏమేసారు మర్చిపోయారా? ఈయన పోయి ప్రచారం చేయడానికి పోయారు కదా, వీళ్ళు పోయి ప్రచారం చేస్తే ఏమైంది, ఏడాదాకా వచ్చింది కథ. మనం ఏమన్నాం, వీళ్ళు పోయి ప్రచారం చేస్తే ఇంత నష్టమైతే తప్ప ప్లస్ కాదు, ఇంకా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆడ కేరళలో పత్రికా ప్రకటనలు ఇచ్చారు కదా, సోషల్ మీడియాలో కొడితే, యూట్యూబ్లోనో లేకపోతే వేరే ఇన్స్టాలోనో లేకపోతే ఎక్స్లోనో ట్విట్టర్లోనో అల్లనో ఇళ్ళనో కొడితే రాష్ట్ర పరిస్థితి తెలియదాడ? ప్రతిపక్షాలు మాట్లాడేది నేషనల్ మీడియాలో కనిపిస్తలేదా? ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ రాష్ట్రంలో పేదల ఇంటి ఎట్లా కూలుస్తుంది అనేది మనోళ్ళు మాట్లాడతలేరా? మన రాష్ట్రం నుంచి మాట్లాడతలేరా? సో బ్రహ్మాండంగా ఉందని చెప్పేటోళ్ళు కూడా ఉండవచ్చు, కానీ కంపేర్ చేసుకోరా వాళ్ళు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన ప్రతినిధులు ఎవరన్నా మాట్లాడేది నేషనల్ మీడియాలో, అటుపక్క బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడింది కంపేర్ చేసుకోరా? వాళ్ళకి తెలియదా? చదువుకోలేదా? అత్యధికంగా లిటరసీ పర్సెంటేజ్ ఉన్నటువంటి, అక్షరాస్యత శాతం ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి కేరళలో ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలోనే అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రమైన కేరళకి ఎవడు చెప్పవసరం లేదు. వాళ్ళకే ఎరక మొత్తం అసలు ఏం జరుగుతోంది, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏమేమి కథలు పడతా ఉన్నారు అనేది అన్నీ చదువుతారు వాళ్ళు, అన్నీ చూసుకుంటారు వాళ్ళు. కాకపోతే మన I&PRకి 6 కోట్ల రూపాయలు అయింది, నాకు అర్థం కాలే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాల వంటి పథకాలను ఈ ప్రకటనలో హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రంగులు, బ్రాండింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ మంత్రుల ఫోటోలను ప్రముఖంగా ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో కానీ, ఇక్కడ రాజకీయ పరిస్థితులతో కానీ కేరళ ప్రజలకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మలయాళ పత్రికల్లో 2 పర్యాయాలు ఖరీదైన ప్రకటనలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోయి ప్రచారం చేస్తే బాగుండేది. రేవంత్ రెడ్డి అక్కడ మలయాళంలో, నాకైతే రాదు మలయాళంలో, ఆయనకైతే వచ్చు కదా. బూతులు అంటే ఆల్మోస్ట్ మలయాళం లెక్క ఉంటాయి. అంటే మళ్ళీ మలయాళ భాషను నేను తక్కువ చేస్తున్నాను అనుకోకూరి, కింద కామెంట్లు ఉన్నాయి ఆడ. మొత్తానికి బూతులు నిజంగా చెప్తా ఉన్నా కదా, ఆ బూతు భాష ఆడపోయి మాట్లాడితే ఆ మలయాళంలోకి ఎవరన్నా ట్రాన్స్ఫార్మ్ చేసి చెప్తే మళ్ళీ ఆటంకాలు కూడా రానియారు. ఈ లాగుల తొండలు, డ్రాయర్ ముడ్డు మీద డ్రాయర్ గుంజుళ్ళు, లేకపోతే పేగులు మెడలు వేసుకుండు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మలయాళంలో కనుక ట్రాన్స్ఫర్ చేసి వినిపిస్తే వాళ్ళకి ఆటంకాలు కూడా రానియారు మళ్ళీ ఇళ్ళని. సో తెలంగాణలో బఫర్ జోన్, భూదాన్ భూములు అంటూ పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపి కొంపలు కూలుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేరళలో మాత్రం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిరుపేదలు ఆదుకున్నట్టుగా పంచరంగుల ప్రకటనలు గుప్పిస్తున్నారంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇగో రాష్ట్ర ఖజానా భారంగా ఉందని చెప్తూనే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నదని బీఆర్ఎస్ ఉపనాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళలో కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేది అట్లా కాదు. నాకు ఒకటి గమ్మత్ ఐడియా వచ్చింది. గమ్మత్ ఐడియా అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా, మనం అడుగుదాం. ఏమని అడుగుదామంటే, ఈ లాగుల తొండలిడుసుడు ఉంది కదా, ఇది మనము ఫ్రమ్ తెలుగు టు మలయాళం కొట్టి చూద్దాం ఏం చెప్తుంది అది. ఏ భాష నుంచి ఏ భాష తెలుసా? తెలుగు నుంచి మలయాళం. ఒక్కసారి వినుర్రిగా.
കേണികൾ ഇതാണ്. విన్నరా? കേണികളുടെ കേണികൾ ഇതാണ്. ఆగు తిడుతుంది చూసిర్రా, లాగుల తొండలు ఇడుచుడు అంటే మీరు చూడరు, ఇంకా మీకు చూపిస్తాను నేను. ఇదే ఇక ఇలా రాదేమో, ఈ తెలుగు ఇలా టైప్ చేసిన కదా. ఇగో రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడుచుడు అంటే ఏంటిదంటే, ఇగో మలయాళంలో లాగుల తొండలు ఇదుసుడు. ఏమన్నది తెలుగులా? లాగుల తొండలు ఇదుసుడు. ఇడుసుడు, లాగుల తొండలు ఇడుసుడు. ఈ ఇడుసుడిని మలయాళంలో ఏమంటారో ఈ నూరు మీరు. കേണികളുടെ കേണികൾ ഇതാണ്. ఏమంటివి? കേണികളുടെ കേണികൾ ഇതാണ്. కేనికన్నా കേണികളുടെ കേണികൾ ഇതാണ്. కేనికన్నా కేడికన్నా ఇదా? కేణిകളുടെ కేణిകൾ ఇതാണ്. ఎన్నిసార్లు అర్థం చేసుకుందామా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి ఇది నేర్పించి ఈ పదం కేరళ ఎన్నికల ప్రచారంలో తిప్పితే బ్రహ్మాండంగా ఓట్లు వస్తాయి. నిజంగా చెప్తున్నా కదా. కేసీఆర్ లాగుల, అరే ఇట్లా కూడా కాదు ఇంకా, ఎందుకంటే అగో అమ్మా కేసీఆర్ లాగుల అని అన్నాడు. మళ్ళీ నేను అంటున్నా అనుకునేరు, కేసీఆర్ లాగుల తొండలు ఇదుసుడు అన్నాడా రేవంత్ రెడ్డి అంటుండేనా? ఓకే రైట్. ఇక ఇప్పుడు ఇది నువ్వు ఇక కేసీఆర్ന്റെ അനുയായികളാണ്. అట్లా కేరళ పోయి కూడా కేసీఆర్ന്റെ అనుయాయిകളാണ്. ఏదో నాకైతే అర్థం కాలే. ఇది రేవంత్ రెడ్డికి భాష వచ్చు. పోయి ఈ మాట అనిపిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఓట్లు గుద్దుతారు, వంగవేటి గుద్ది తోలుతారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ ఉన్నాయి. చూసుకోరు, మళ్ళీ నన్ననేరు, నాకేం సంబంధం లేదు. ఇగో రాహుల్ 5 గ్యారంటీల హైప్ కోసం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నెల 7న 5 గ్యారంటీలను ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ ప్రకటనకు హైప్ క్రియేట్ చేయడానికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 3న మలయాళ పత్రికల్లో 6 గ్యారంటీల మీద ఖరీదైన యాడ్స్ ఇచ్చిందని చెప్తున్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 70,000 విలువైన పథకాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి డబ్బా కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ నెల 7న రాహుల్ గాంధీ కేరళలో పర్యటించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల 1000 పెన్షన్, 3,000 రూపాయల పెంపు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, వ్యాపారం చేసుకునే యువతకు 5 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామంటూ 5 గ్యారంటీలను ప్రకటించారు. 5 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఏమేంటి వినూరియో? ఒకటి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అంటే ఈడ తెలంగాణలో అనుకుని సరిపోలేదని ఇక కేరళలో కూడా తనిపించే ప్రయత్నం ఒకటి చేస్తారు. ఇంకొక మాట ఏంటంటే కాలేజ్ అమ్మాయిలకు ప్రతి నెల 1000 రూపాయలట. అమ్మా చూసిరా, కాలేజ్ అమ్మాయిలకు ప్రతి నెల 1000 రూపాయలట. రీఛార్జ్లకు వాటికి వీటికి కష్టమవుతుంది కదా, సో అట్లా ఇస్తారట. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుతారట. అక్కడ ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 3,000 చేస్తారట. 2,000 ఉండొస్తాడ కేరళలో ఎంత ఉందో. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, వ్యాపారం చేసుకునే యువతకు 5 లక్షలు. ఈ గ్యారంటీలు మన దగ్గర కూడా పెట్టిరు. మన ఈ భాష తెలిస్తే అక్కడ వాళ్ళకి చెప్తే బాగుంటుండే, బ్రహ్మాండంగా చెప్పేది ఉండే. అసలు ఇక మా దగ్గరనే ఇవేమి కాలేవు బ్రదర్ అని చెప్పి మలయాళ భాషలో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బాగుండు. చేస్తారు, ఇంగ్లీష్లో చేస్తే అర్థమవుతుంది వాళ్ళకి. వడ్డీ లేని రుణాలు అందిస్తామంటూ 5 గ్యారెంటీలు ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు కావస్తున్న 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయని సంగతి తెలిసిందే. యువతలకు స్కూటీలు, మహిళలకు ప్రతి నెల 2,500 వంటివి గాల్లో కలవగా ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా కోటీశ్వరాలు చేయలేదని విమర్శలు ఉన్నాయి. కానీ కేరళలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యం పెట్టుకున్నట్లు, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో పెన్షన్ పెంపు ఊసే లేకపోయినా కేరళంలో మాత్రం పెంచుతామని హామీ ఇచ్చారంటూ ఇక్కడ ఇయ్యరట కానీ అక్కడ ఇస్తారట, ఇక్కడ ఇయ్యరట అక్కడ ఇస్తారట. చూసిరు కదా. అంటే కన్న తల్లికి తిండి పెట్టనోడు, అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు ఇక్కడ గెలిపించినటువంటి రాష్ట్రంలో వదిలేసి, మీకు అధికారం ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని వదిలేసి అక్కడ ఎక్కడ అధికారం అంటే రావాలని కోరుకుంటున్నారో అక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పెట్టకముందే, వాళ్ళు ఇయ్యకముందే, వాళ్ళ అధికారం రాకముందే చూడు ఇస్తామని అక్కడ మాత్రం గొప్పలు చెప్తా ఉన్నారు.